హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జనసేన ముఖ్య నేత కీలక నేత కొనిదెల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్నయ్య అయితే పొంగనూరులో నిన్న జనసేన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన నాగబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలని చాలా వరకు చాలామంది తిరస్కరిస్తున్నారు. ఎందుకు కొనిదెల నాగబాబు గారు ఈ టైంలో ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ప్రధానంగా రాయలసీమ ఏరియాలో? దీనికి సంబంధించి అసలు ఎగ్జాక్ట్గా ఏ వ్యూహాలు అమలయ్యే అవకాశం ఉందో ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. నాగబాబు గారు ఎప్పుడు కూడా పెద్దగా కాంట్రవర్షియల్గా మాట్లాడరు ఆయన. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏమో అంటే ఇది ఇప్పుడు ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే గెలిచిన తర్వాత ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారని కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. అసలు మీరు దీన్ని ఎలా చూస్తారు? మీరు ఆయన వివాదాస్పదంగా మాట్లాడరు అన్నారు, కానీ నేను దాంతో ఏకీభవించను. ఆయన ఏ కామెంట్ చేసినా వివాదాస్పదంగానే ఉంటుంది. అంటే కొంత అపరిపక్వత కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక పార్టీకి స్పోక్స్ పర్సన్ పెట్టుకున్నారనుకోండి, ఆ స్పోక్స్ పర్సన్ ఎలా మాట్లాడాలి? స్పోక్స్ పర్సన్ అంటే మీన్స్ అధికార ప్రతినిధి. ఎలా మాట్లాడాలి? వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఎఫెక్టివ్గా మాట్లాడాలి. అలాగే పార్టీని గురించి ఏమైనా ప్రజల్లో అపోహలు, అనుమానాలు ఉంటే గనక వాటిని సరిదిద్దేటట్లుగా, నివృత్తి చేసేటట్లుగా, అలాగే వేరే పార్టీలు వీళ్ళపైన నిందారోపణలు ఏవైనా చేస్తూ ఉంటే, విమర్శలు చేస్తూ ఉంటే వాటిని తిప్పికొట్టేలాగా ఉండాలి. కానీ అసలు నాగబాబు గారికి జనసేన పార్టీలో ఏంటి, ఆయన పోస్ట్ ఏంటి? మీరు అంటే మంత్రి పదవి రాబోతుంది కదమ్మా. ఇప్పుడు మంత్రి పదవి రాబోతుంది, అవన్నీ ఊహాగానాలు. అసలు ఆయన ఏంటి, ఆయన జనసేన పార్టీలో ఆయన పోస్ట్ ఏంటి? అంటే కీలక నేత కదమ్మా ఆయన. అదేనండి నేను అంటున్నా. ఆయన పార్టీ ఉపాధ్యక్షుడా, అధ్యక్షుడా, కార్యదర్శా ఏంటి అసలు ఆయన? లేకపోతే ఆ పార్టీకి మెంటరా, లేకపోతే ఏంటి ఆయన పోస్ట్ ఏంటి అసలు? అంటే ఆయన చెప్పుకున్న దాని ప్రకారం ఆయనకి ఎలాంటి పదవి వద్దు, నేను ఒక సాధారణ కార్యకర్తగానే జనసేనకు పనిచేద్దాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం అనేది ఆయన మాట. బట్ కష్టపడ్డారు. పార్టీ ఈ రోజు ఒక రకంగా బహిరంగ కాదనట్లేదు. ఆయన పార్టీ మొదలెట్టిన దగ్గర నుంచి నాకు అండాదండగా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం నేను విన్నాను. కానీ దానికన్నా కూడా ఆయనకు ఒక కీలక పదవిలో, ఒక బాధ్యతల్లో ఉంటే మాట్లాడిన దానికి వేరుగా ఉంటుంది, ఇలా మాట్లాడితే వేరుగా ఉంటుంది. సామాన్య కార్యకర్త ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఇస్తే దానికి ప్రాధాన్యత ఉంటుందా అనేది ఒక మాట. రెండవది, రాజశేఖర్ రెడ్డి గారికే నేను దడవలేదు అనే మాట. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడు వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారా? యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, బట్ పరోక్షంగా ఉన్నారు. అన్నగారితో చిరంజీవి గారు ఆ పార్టీలో ఉన్న ప్రజారాజ్య పార్టీలో ఉన్నప్పుడు పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ ఉన్నారు ఆ టైంలో. బట్ ఓకే. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా వీళ్ళు పెద్ద మాట్లాడినట్లు నాకైతే అవగాహన లేదు. ఇది ఒక అంశం. అలాగే జగన్మోహన్ రెడ్డి తోటి కూడా వీళ్ళు వ్యక్తిగత అంశాలు ఏమైనా వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడితే వాటిని తిప్పికొట్టడానికి మాట్లాడారు తప్పితే విధానపరమైన అంశాల మీద వీళ్ళు మాట్లాడినట్లుగా నాకు ఐడియా లేదు. అసలు పైగా వీళ్ళని వాళ్ళు అసలు ఎలా చూశారు అంటే, మీరు తెలుగుదేశంతో చేరితేనే మీకు మనుగడ, మీరు చేరితేనే తెలుగుదేశానికి పోతాము అన్న ఉద్దేశంలో చూశారు వైసీపీ వాళ్ళు ఒక రకంగా. ఇంకా అది ముదిరి చివరికి వచ్చేసరికి అసలు వీళ్ళ వల్లే మేము ఓడిపోయాము అని చెప్పి కొంచెం ఉడుకుమోత్తనం మాటలు చాలా, అంటే ఓడిపోవటానికి ముందే వీళ్ళ పొత్తు అది ఖరారైనప్పుడు చాలా మాటలు మాట్లాడారు. దత్తపుత్రుడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. అవసరం లేదయ్యా, మీరు అసలు అది మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అగ్రైవ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, అంటే దానికి బలైపోయిన వాళ్ళు, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడకూడదయ్యా అంటే వినకుండా ఆ దువ్వాడ సీను ఇట్లాంటి వాళ్ళ చేత ఇష్టారాజ్యంగా మాట్లాడించారు వైసీపీ వాళ్ళు కూడా.
కానీ ఇవి అన్నీ ఎలా ఉన్నాయంటే ఒక వ్యక్తిగత స్థాయిలో ఉన్నాయి తప్పితే జనసేన ఈ పనులు చేస్తుంది, ఈ పార్టీని ఈ విధంగా వ్యతిరేకిస్తుంది, దీనికోసం మాట్లాడారు అన్నట్లుగా. అంటే ఈయన జనసేన పార్టీగా మాట్లాడారా నాగబాబు గారు? చాలాసార్లు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినట్లు ఉంటుంది. ఇప్పుడు కార్యకర్తలు ఒకవేళ దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందమ్మా అక్కడ? ఏమవుతుంది? ఏమవుతాం? ఏం కాదండి. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక రాజకీయ పార్టీగా మనం అవతారం ఎత్తిన తర్వాత, ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కొంచెం సంయమనంతో మాట్లాడాలి. ఒక ప్రతిపక్ష నాయకుడికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ అతని అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా అది ఏమండి, ఎంత ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని పార్టీ నాయకుడి గురించి మీరు మాట్లాడితే మీ వల్ల వాళ్ళకి మైలేజ్ వస్తుంది తప్పితే మీకు మైలేజ్ రాదు. ఇక్కడ ఒక బలమైన వ్యక్తిని ఢీకొంటే మీకు మైలేజ్ వస్తుంది. ఇప్పుడు పైగా అతను చేసింది చాలా 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 తప్పుడు పనులు చేశాడు. ఎవరు? ఈయన పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హీఈస్ అ నోన్ క్రిమినల్. మరి అలాంటప్పుడు అతని మీద చర్యలే ఇవాళ ప్రపంచానికి కావాలి, మాటలు కాదు. మీరు మాటలు ఎందుకు మాట్లాడటం? చేతల్లో చూపించాలి. కానీ ఆయన ఎప్పటి నుంచో పెద్ద నాయకుడు కావచ్చు వివిధ పార్టీల్లో, అది వేరే విషయం. ఆయనకి చాలా డబ్బు ఉండొచ్చు, ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. ఇవాళ ఎక్కడ పోషిస్తాడు చెప్పండి? ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లో అలా మాట్లాడడం వల్ల ఇదివరకు ఈ రెడ్డి కమ్యూనిటీ అవనివ్వండి, ఈ కాపు కమ్యూనిటీ అవనివ్వండి, ఎప్పుడు కూడా కొంచెం కలిసి కలవనట్టే ఉన్నారు. బట్ ఇప్పుడు నాగబాబు గారు ఇలా మాట్లాడడం ద్వారా అక్కడ రెడ్డిలకి అంటే ఎక్కువ ప్రస్తావిస్తున్నప్పుడు ఆ రెడ్డి 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 అనేది ప్రస్తావిస్తూ రావడం జరిగింది. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, అంటే ఈ రెడ్డి సామాజిక వర్గం కొంచెం ఎక్కడో హట్ అయ్యారు. ఆల్రెడీ ఓటు వేసిన వాళ్ళు కూడా ఎక్కడో ఇబ్బంది పడ్డారని. హర్ట్ అయినా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదండి. వాళ్ళు ఏమి నిర్ణాయక శక్తులు కాదు. వాళ్ళు ఏమీ చేయలేరు ఈ ప్రభుత్వాన్ని. ఒక రకంగా వాళ్ళ దగ్గర కేవలం దాచుకున్న డబ్బులు, దోచుకున్న డబ్బులు ఉన్నాయే తప్పితే వాళ్ళ దగ్గర ఈరోజు అధికారం లేదు. ఎమ్మెల్యే పదవితో ఏం చేస్తారు చెప్పండి? మనలో మాట. ఎమ్మెల్యే పదవితో ఏం చేస్తారు? అలాంటి వాళ్ళని అసలు ఇప్పుడు వాళ్ళ పని అయిపోయి జీవోత్సవాల్లో ఉన్నారు వాళ్ళు, చచ్చిన పాములు వాళ్ళు ఒక రకంగా. వాళ్ళని ఎందుకు మాట్లాడి ఏంటి ప్రయోజనం? మీరు అధికారం ప్రకారం మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేస్తారో. అసలు ఈవేళ అంతకుముందు కూడా ఎక్కడో నేను మాట్లాడాను. ఏమనంటే హోంమంత్రిత్వ శాఖలో పని విధానం సరిగా లేదు అని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని ఆయనే మాట్లాడతారు. మరి మీ సొంత శాఖలో ఇంతటి భాగోతం బయటపడింది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికి ప్రజలు అది ఎదురు చూస్తున్నారు. ఇలా ఈయన సడన్గా వచ్చేసేసి పార్టీ ఆవిర్భావ సభలో, మీరు ఆవిర్భావ సభలు పెట్టుకునే హక్కు మీకుంది, మీ కార్యకర్తలను ఉత్తేజపరుచుకునే హక్కు ఉంది. అక్కడ మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ఇలాంటి సమస్యని మన పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎదుర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ పనులు చేశారు కాబట్టి మన నాయకుడు మన పార్టీని పైకి తీసుకెళ్తున్నాడు, ప్రజలకు న్యాయం చేస్తున్నాడు అని చెప్పి నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఒక 4 మాటలు ఆవేశపూరితంగా మాట్లాడేసినంత మాత్రాన మీకు కొత్తగా వచ్చి కార్యకర్తలు చేరతారని కానీ, ఉన్న కార్యకర్తల్లో ఉత్తేజం వస్తుందని కానీ నేను అనుకోను. ఇవాళ కావాల్సింది ఏంటి? ఈ రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తే వాళ్ళ తరఫున అలాంటి వాళ్ళు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రానికి చాలా చాలా నష్టం చేశాడని చెప్పి రాజకీయాలతో సంబంధం లేకుండా నాలాంటి వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. అవి బహుశా పవన్ కళ్యాణ్కి కావచ్చు, బహుశా చంద్రబాబు నాయుడు గారికి కానీ కలిసి రావచ్చు. కానీ ఏంటి అక్కడ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ రాష్ట్రం బాగోగులే ఇంపార్టెంట్. ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాజధాని లేని రాష్ట్రం, పోలవరం కంప్లీట్ కాని రాష్ట్రం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పోరాటం జరుగుతుందో పక్కన, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసిన విశాఖ హక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే మనకి ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు స్పెషల్ రైల్వే జోన్ అని, అది రావట్లేదు. అసలు మన రాష్ట్రం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పూర్తిగా అసలు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇట్లాంటి విషయాలకి 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయావు నువ్వు అని మాట్లాడాము. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆ రాష్ట్రం
కోసం, ఆ రాష్ట్ర ప్రజల కోసం, ఆ రాష్ట్రం బాగోగుల కోసం. ఇప్పుడు సరే మనకు కూడా ఒక మంచి 164 సీట్లతోటి మనకి అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ఈ వచ్చిన అధికారంతో ఒక పక్క వైసీపీ చేసిన అవినీతి కార్యక్రమాలను వెలికి తీయటము, దానికి కేవలం వెలికి తీయటము, మాట్లాడటము, వాగాడంబరగా మాట్లాడటం గొప్ప కాదు. దాన్ని ఏం చేయబోతున్నారు, ఎట్లా అడ్రస్ చేస్తున్నారు మీరు? ఇది ప్రజాధనం, ఈ సహజ వనరులకు సంబంధించిన విషయం. ఒక మొక్కని, ఒక 30 ఏళ్ల మొక్కని మనం కొట్టేశామంటే ఆ మొక్క పెరగటానికి ఇంకో 30 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు గుడులు, అడవులు ఇట్లాంటి వాటి జోలికి వెళ్తే పంచమహాపాతకాలు అంటారు. అందుకని ఇక్కడ అడవి నాశనం అయిపోయింది. ఈ అడవిని నాశనం చేస్తే ఎట్లా? దానికోసం అతను అక్కడ ఒక రహదారి ఏర్పరచుకుని ఒక కోట లాంటి ఇల్లు కట్టుకున్నాడు. అతని మీద శాఖాపరమైన అంటే చట్టం ప్రకారం అతని మీద ఏం చర్యలు తీసుకుంటున్నాం, అది ఇవాళ ప్రజలకు కావాలి. అంతేగాని తాతకి దగ్గులు నేర్పినట్లు ఇంకోటో మాట్లాడి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడేమో అని మీకు ఏదైనా అనుమానం వస్తే గనక దానిని నేను ఏకీభవించను. ఇవాళ కులాలకి అతీతంగానే ఓట్లేశారు జనాలు. ఎందుకు వేసుకున్నారు? ఎవరికి వాళ్ళు. ఇవాళ మనకి కులం, వ్యక్తిగత స్థాయిలో కులం మీద అభిమానం ఉండొచ్చు, ఎవరింట్లో వాళ్ళు కులం జపం చేసుకోవచ్చు. కానీ రాజకీయాలు అనేది వచ్చేసరికి మటుకు కులం గురించి పెద్దగా ఆలోచించారని నేను అనుకోను. కానీ కులం పరంగానే కదమ్మా ఓట్లు వచ్చాయని మాట్లాడుతున్నారు. అది కావచ్చు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఈ నీ మాట అన్నంత మాత్రాన రెడ్లు కాపులు వచ్చేసేసి అక్కడ కొట్టేసుకుంటారని అయితే నేను అనను. మీరు రాయలసీమకి వెళ్ళి అక్కడ అలాంటి మాటలు మాట్లాడడం ఏంటి, దాని పర్యవసానం ఏంటి అనేది మీలో ఆందోళన కనిపించింది నాకు. ఇవాళ పాత రోజుల్లోగా ఫ్యాక్షనిజంగా వెళ్ళి కొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకునే దశలో రాయలసీమ లేదండి. రాయలసీమలో కూడా బాగా తెలిసి వచ్చింది మనకేం కావాలి అని. అంటే కంచుకోట వైసీపీ, కంచుకోట రాయలసీమ అనేది చాలా వరకు చాలా వర్గాల్లో మాట్లాడుతున్న మాట కావచ్చండి. వాళ్ళకి వచ్చిన సీట్లు ఎన్నో చెప్పండి మీరు. వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు. ఇంకా కంచుకోట ఏంటి నాకు అర్థం కాదు. అంటే అలా భావిస్తుంటారు కొంతమంది. వాళ్ళు భావిస్తారు. రాజకీయ జ్ఞానం లేకపోతేనో, లేకపోతే అసలు మన కంటి ముందు కనిపిస్తుంటే దాన్ని నమ్మని వాళ్ళు అలా మాట్లాడతారు. ఎక్కడ కంచుకోట? ఎవ్వరికీ కంచుకోట కాదండి, ఎవ్వరికీ కంచుకోట కాదు. అందుకని ఆ కంచుకోటలే బద్దలైపోయాయి కదా ఇవాళ. కృష్ణా జిల్లా ఉందండి, వైసీపీకి పోయినసారి కంచుకోట, అంతకుముందు తెలుగుదేశానికి కంచుకోట. బద్దలు కొట్టారా లేదా జనాలు? అవును. అంటే ఒక్క సామాజిక వర్గం వేస్తేనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడా? ఒక్క సామాజిక వర్గం వేస్తేనే తెలుగుదేశం పార్టీ గెలిచిందా? అంటే ప్రజానికం అంతా ఒకటే అనుకుంటున్నారు మీరు ఓట్లేసే సమయానికి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏంటి అవసరం అని చూసుకుంటారు. మరి పోయినసారి ఎందుకు చూసుకోలేదనే డౌట్ వస్తుంది మీకు ఇమ్మీడియట్గా. పోయినసారి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు మన రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద లడాయి జరిగింది. రీతిని మాట్లాడాడు. ఇవాళ ఈ మన రాష్ట్రానికి ఏమన్నా కావాలి అంటే గనక కేంద్రంతో మెడల్ వంచి మరీ తీసుకొస్తానని చెప్తున్నాడు. ఒక యంగ్స్టరు, అతనికి ఏదో చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, లోకేష్ చూస్తే ఇంకా ఎమర్జ్ కాలేదు, ఒక్క ఛాన్స్ అని చెప్పి చెప్పటము, ఆయన ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ పనిచేసి ఆయన గెలిచాడు. పైగా జనాల్లో ఇంకొకటి కూడా ఏముందంటే, మరి ఇన్ని కేసులు ఉన్నాయి ఇతని మీద, బెయిల్ మీద ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం అతని బెయిల్ని రద్దు చేయలేదు అంటే గనక బహుశా ఈ కేసులు తప్ప అతనికి అన్యాయం జరిగిందా అనే ఒక ఆలోచన కూడా చేశారు ప్రజలు. సరే, అతనికి అవకాశం ఇచ్చారు. అతను ఏం చేశాడో చూసాము. చూసిన తర్వాత మళ్ళీ మొన్న టర్న్ అయ్యారు. ఇక్కడ కులాల ప్రసక్తి ఎక్కడుంది? కులాల ప్రసక్తి ఎక్కడొస్తుంది అంటే మంత్రివర్గ కూర్పుల్లో ఆ మంత్రులు, అగ్రకులం మంత్రులు
వాళ్ళ పెత్తనం చేసే దగ్గర మట్టుకు అగ్రకులాల యొక్క అంటే సొంత ప్రయోజనాలే సుమా ఇక్కడ. మొత్తం రెడ్డి సమాజానికో మొత్తం కమ్మ సమాజానికో మంచి చేస్తారని నేను అనను. వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమే ఆ కులం కార్డు వాళ్ళు వాడుకుంటారు. రాజకీయ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు, స్వలాభమే అంతే. ఇప్పుడు వాళ్ళ సొంత ప్రయోజనాలు నెరవేరాలంటే వాళ్ళకి రాజకీయ బలం కావాలి, అధికారం కావాలి. రాజకీయ అధికారం వచ్చిందనుకోండి, సొంత పనులు చూసుకోవచ్చు. ఇతను ఇప్పుడు మాట్లాడుకున్న ఈ పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అన్ని 100 ఎకరాల పొలాలు ఎందుకు కావాల్సి వచ్చింది? కానీ ఇప్పుడమ్మా అందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అంటే ఆయన చేసింది తప్పు అనుకుంటు, బట్ ప్రజలు ఈ 11 ఎమ్మెల్యేలే గెలిచారు కదా వైసీపీలో. బట్ ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే ఆయన. బట్ ఆయన అంటే ప్రజలకు ఎంతో మేలు చేస్తుంటే కానీ గెలిచి ఉంటారు కదా కొంతమంది. ఒకటండి, డబ్బు అక్కడ పనిచేసింది, డబ్బు, రౌడీయిజం పనిచేసింది. తెలుగుదేశం చేయలేనంత రౌడీయిజం అతను చేశాడు. అతను బై బర్త్ ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడండి, వాళ్ళ అబ్బాయే కదా, మిథున్ రెడ్డే కదా, ఆయన ఎంపీ కదా. ఆయన ఏం మాట్లాడాడు పార్లమెంట్లో మొత్తం గత 5 సంవత్సరాలు తీయండి, ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడలేదు. ప్రతిపక్షంలో ఉన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడినంత, ప్రతిపక్షంలో ఉన్న గల్లా జయదేవ్ మాట్లాడినంత ఎక్కువ మంది ఉన్నారు కదా మీకు. 22 మంది మొత్తం, 22 మంది మీరు మాట్లాడలేకపోయారు. మీ 22 మందిలో ఒక్కొక్కళ్ళ రంగులు, ఒక్కొక్కళ్ళ జాతకాలు అన్నీ ప్రజలు చూశారు కదా. కాకపోతే అక్కడ అర్ధబలము, అంగబలము 2 ఉన్నాయి అతనికి. కానీ ఈ అర్ధబలంని కాపాడుకుంటే కానీ వచ్చేసరికైనా నేను ఎలక్షన్స్లో ఉండాలి అంటే గనక ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ అసెంబ్లీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకోవటానికి వెనకడుగు ఎందుకు వేస్తున్నారు? కానీ వెనకడుగు వేస్తున్నారని నేను నాగబాబు గారు మాట్లాడిన దాని ప్రకారం ఎక్కడ వెనకడుగు వేయబోవట్లేదని అంటే తెలుస్తుంది. వేయబోవట్లేదని చెప్తున్నారండి, కరెక్టే. మరి మాకు కూడా వెయిట్ చేసే ఓపిక ఉంది. 1-2 నెలల అన్నీ మేము చట్ట ప్రకారమే చేస్తామంటున్నారు. అవును అవును. రెడ్ బుక్ ద్వారా గుర్తించినప్పటికీ కూడా ఆటవిక న్యాయం ఉండదు ఇక్కడ, చట్ట ప్రకారమే చేస్తాము అనే ఒక సంకేతాలు వాళ్ళు సమాజానికి ఇచ్చేశారు. మరి ఇచ్చినప్పుడు వెయిట్ చేస్తాం. ఇప్పుడు మనం ఆగాడంబరంగా మాట్లాడే ఉపయోగం లేదు. ఈ మాటలని ఎలా చూడొచ్చు? అదే నేను ఇందాక అన్నాను చూడండి, తాతకు దగ్గులు నేర్పినట్లుందని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గొప్పతనం గురించి నేను మాట్లాడటం కాదు, కానీ ఆయన రాజకీయ జీవితం అంత లేదు. ఒక రకంగా మీ పార్టీ వయసు చాలా చిన్నది. ఎందుకు అంత తొందరపాటు మాట్లాడటం? ఇప్పుడు మొన్న చూడండి, మనోడు గానోడు పగోడే అని చెప్పి స్టేట్మెంట్ ప్రతిసారి హనుమంతుడు తోకకి నిప్పు పెట్టినట్టుంటుంది తప్పితే నాగబాబు మాటలు అంత ప్రాచుర్యంగా ఉండవు. ఇప్పుడు అది చిరంజీవి గారు మాట్లాడతారు, ఒక్కటన్నా వివాదాస్పద వ్యాఖ్య చేస్తారు ఆయన. అంటే అందరూ ఒకలా ఉండమని కాదు నా ఉద్దేశం, కానీ మనం నేర్చుకోవాలి కదా కొంచెం స్పందించడం అనేది. స్పందన వేరు, ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టము అని చెప్పడం వేరు, నేను వాళ్ళని ఎదిరించాను వీళ్ళని ఎదిరించాను అని మాట్లాడడం వేరు. అసలు మీకు రాజశేఖర రెడ్డి గారికి వివాదం ఏంటో చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డిని? ఆయన ఏమైనా ఓడించగలిగారా? ఆయనే గెలిచాడుగా. రైట్, ఓకే, ఆయనే గెలిచాడు. పైగా ఆ పార్టీలోకే మీ అన్నయ్య విలీనం చేశాడు, గాలిబోలా. రైట్, ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.